నీ ఏటవాలు చూపే ఎన్నెల సంబరాన్ని నన్నెక్కించవే పిల్ల రెక్కల గుర్రాన్ని. నువ్వు ఇలాంటి పాటలు పాడుకో. ఎలాగో ఛానల్ రీచ్ మొగ్గ గుడిసిపోయింది. నెక్స్ట్ గుడిమెట్ల దగ్గర అడక్క దిందు. వీడియో స్టార్ట్ చేబే. ఎస్పీయూ వర్సెస్ ఎంటీయూ. ముందు ఈ ఫ్యాన్ వార్ స్టార్ట్ చేసిన వాడి గుద్దలో వచ్చేసి కొట్టాలా. ఇంత గలీజ్ గున్నారేంట్రా. హీరోస్ పైన ఫ్యాన్ వార్ చేశారు, హీరోయిన్స్ పైన ఫ్యాన్ వార్ చేశారు, కానీ వాళ్ళ ఉచ్చ పైన ఫ్యాన్ వార్ చేయడం ఏంట్రా. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఏంటి ఏంటి ఏమైంది? ఒకసారి ఈ వీడియో చూడు. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగండి, నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా. ఇందులో తప్పేముంది? సాయి పల్లవి, మున్నాల్ ఠాకూర్ ఇద్దరు బాగానే ఉంటారుగా. ఇక్కడ డిస్కషన్ వాళ్ళ గురించి కాదు, వాళ్ళ ఉచ్చ గురించి. ఉచ్చ గురించి డిస్కషన్స్ ఏంట్రా? ఉచ్చాపూర్ నా కొడకల్లారా. వాళ్ళ ఉచ్చ ఎట్లుంటే వీళ్ళకెందుకురా? అసలు ఉచ్చ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందిరా నా ఉచ్చలోది? ఎందుకు? ఎవడో పుగ్గాడు ఒక మీమేశాడు, సాయి పల్లవి ఉచ్చుంటాదిరా చారీ అని. దాన్ని చూసి ఇంకోడు మున్నాల్ ఠాకూర్ ఉచ్చన్నాడు, ఇంకోడు కాజల్, ఇంకోడు సమంత. ఇప్పుడేందిరా అంటే వీళ్ళలో వీళ్ళకే ఫ్యాన్ వార్లు. ఒకడేమో మా హీరోయిన్ వచ్చే బాగుందంటాడు, లేదు లేదు మున్నాల్ ఠాకూర్ వచ్చే బాగుందని ఇంకోడు అంటాడు. అసలు సంబంధమే లేకుండా ఒకడు వచ్చి సమంత వచ్చే బాగుందంటాడు. నువ్వు ఇన్నిసార్లు ఉచ్చా ఉచ్చా అంటే వినడానికి కంపరంగా ఉంది. వీళ్ళు దీనిపైన ఫ్యాన్ వార్లు ఎలా చేస్తున్నారా? ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఈ మీమ్స్ అన్ని ఒక సైడ్ అయితే వీటికి వచ్చే కామెంట్లు ఇంకో సైడ్. సమ్మర్ స్పెషల్ డ్రింక్ అంట. అవును, 1 లీటర్ తీసుకుని వాడి గుద్దలో వేసుకోమను. భయ్యా నాకు ఒక గ్లాస్ పట్రా, ఫోన్ పే చేస్తా అంట. ఒక్క గ్లాస్ ఏం సరిపోతుంది బ్రో? సాయి పల్లవి గారి ఇంట్లో బాత్రూమ్ కడగడానికి పో. అక్కడ నీకు ఇష్టం వచ్చినంత దాగు. రిటర్న్ లో సాయి పల్లవి గారే ఫోన్ పే చేస్తారు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ కడిగినందుకు. ఎస్పీయూ విత్ గులాబ్ జామున్ అంట. నువ్వు మనిషి నువ్వు. కూల్ డ్రింక్స్ లో షుగర్, కెమికల్స్ ఉంటాయి. అదే ఎస్పీయూలో అయితే విటమిన్స్, మినరల్స్ ఉంటాయంట. అరే నాకు తెలియక అడుగుతానా? వీళ్ళ కొంపలో అమ్మ, అక్క, చెల్లెలు ఉండరా? ఒకవేళ ఉంటే వాళ్ళ పైన కూడా ఇలాంటి కామెంట్లే చేస్తారా? అది అసహ్యం, అసహ్యం, ఛీ, ఫు, అసహ్యం, ఎంగిలి. ఆపరా ఇంకా. నువ్వు నీ ఉచ్చలో గోలా. ఈ దరిద్రమైన టాపిక్ గురించి మాట్లాడడం నా వల్ల కాదింకా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. మామా మీకు దీనికంటే దరిద్రమైన విషయం ఒకటి చెప్పాలి. అది దరిద్రం కూడా కాదు, వేస్ట్, చెత్త, బేవర్, చెరుపు, కొండెరుపు, ఇలా మీరు ఎన్ననుకున్నా దానికంటే వరస్ట్ గా ఉంటది. అంతలా ఏం జరిగిందిరా? చెప్తా. హనుమంతు అనే యూట్యూబర్ ని అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు? తండ్రికి కూతురికి మధ్య లింక్ పెట్టి ఒక దరిద్రమైన స్టేట్మెంట్ పాస్ చేసినందుకు. ఇప్పుడు వాడెందుకు వచ్చాడు మధ్యలో? చెప్తా ఉండ్రా. మీ అందరికి అల్లు అర్జున్ గారు తెలుసు, అలాగే అల్లు అర్జున్ గారి కూతురు ఆర్హా కూడా తెలిసే ఉంటది. అంటే ప్లీజ్ రా, వాళ్ళిద్దరికి లింక్ పెట్టారని మాత్రం చెప్పకురా, దండం పెడతా. అవును, అల్లు అర్జున్ ఆర్హా మార్ ఫోటోస్ వేసి ఒక జాకో నా కొడుకు ఒక దరిద్రమైన స్టేట్మెంట్ ని పాస్ చేసిండు. ఒరేయ్, చిన్న పిల్లల పైన మార్పులు వేయడమే తప్పంటే డైరెక్ట్ గా అల్లు అర్జున్ కి వాళ్ళ కూతురికి అసలు వాడు మంచి మింగుతూనే పుట్టిండా? ఒకవేళ ఈ వీడియోని అల్లు అర్జున్ పిఆర్ టీం చూస్తుంటే ప్లీజ్ వీడిపైన యాక్షన్ తీసుకోండి. ఫ్యాన్ వార్స్ కూడా ఒక లిమిట్ ఉంటది, ఇది అన్ని లిమిట్స్ ని దాటేసింది. అండ్ ఇలాంటి ట్వీట్ వేయడం తప్పు అనిపించిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని లేదా క్లిప్ ని క్రాప్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అప్పుడన్నా ఈ విషయం వైరల్ అయి ఈ చెత్త నా కొడుకు పైన యాక్షన్ తీసుకుంటారేమో. మీ నాన్న నిరోధ వాడాల్సింది అనవసరంగా పుట్టావు. మామ ఇక్కడి నుంచి నా అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి, ఓకేనా? వీడియోకి ఇంత గ్యాప్ ఏంట్రా ఉల్ఫా అని తిట్టక ముందే నిజం చెప్పేస్తా. నార్త్ నింజల్ అనే వీడియో పోయిన ఆదివారం అదే 6వ తేదీ అప్లోడ్ చేశా. అప్లోడ్ చేయంగానే యూట్యూబ్ గడు కమ్యూనిటీ స్ట్రైక్ అని వీడియోని డిలీట్ చేశాడు. అసలే ఛానల్ కి రీచ్ లేదు, వీడియోస్ కి వ్యూస్ లేవని నేను చేస్తుంటే మధ్యలో వీడొకడు బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇంత దరిద్రంలో కూడా ఈ వీడియో చేయడానికి కారణం మీరే. వీడియో డిలీట్ అయిందని కమ్యూనిటీ పోస్ట్ పెడితే దానికి మీరు ఇచ్చిన కామెంట్లు. బీ పాజిటివ్ అన్నా. మామా నువ్వు అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు, వి ఆల్ లవ్ యూ. ఇదే ఇందుకే నేను వదిలేకపోతున్నాను. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడే నా జీవితంలో ఎంత దరిద్రం ఉన్నా ఐ ఫీల్ బెటర్. ఇప్పుడు ఎమోషనల్ మాట్లాడిన ఎందుకు గానీ దీనక్క ఈ నార్త్ నింజల్ వీడియో ఏం చేద్దామో చెప్పండి. ఈ ఛానల్లో అప్లోడ్ చేయలేను, పోనీ ఒక్క వీడియో కోసం సెకండ్ ఛానల్ పెట్టి పైసలు దెంగేసే బ్యాచ్ నేను కాదు. ఇన్స్టాలో ఇంత లాంగ్ వీడియో పెట్టలేము. అసలు దీన్ని ఏం చేద్దామో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా. అడగరా, అడుగు. వాళ్ళ ఆస్తి పేపర్లు, ఇంట్లో వాళ్ళ నగలు కూడా అడుగు. సారీ మామా, వ్యూస్ లేవని ఆపుకోలేక అడిగేశా. నువ్వేం దిగులు పడద్దు, ఖచ్చితంగా మనకు దశ తిరుగుతుంది.